హాయ్ సార్. వెల్కమ్ టు డిజి లోన్స్. హాయ్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పర్సనల్ లోన్ గురించి. నాకు పర్సనల్ లోన్ మీద కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి. పర్సనల్ లోన్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి సార్? అసలు పర్సనల్ లోన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ కస్టమర్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కస్టమర్ లేటెస్ట్ 3 మంత్స్ సాలరీ క్రెడిట్ పే స్లిప్స్, లేటెస్ట్ 3 మంత్స్ సాలరీ క్రెడిట్ బ్యాంక్ స్టేట్మెంట్, ఓకే. అడ్రస్ ప్రూఫ్, కస్టమర్ మొబైల్ నెంబర్. ఓకే. మినిమమ్ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి సార్? కస్టమర్కి మనం పర్సనల్ లోన్ చేయాలంటే మినిమం సిబిల్ స్కోరు 680 నుంచి 700 ఎబోవ్ ఉండాలి. ఓకే. అలాంటి కస్టమర్లకి మనం పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాము. ఓకే. -1 సిబిల్ అయితే చేస్తామా పర్సనల్ లోన్స్‌కి? -1 సిబిల్ ఉన్నా చేస్తాము. డిపెండ్ అండ్ ప్రొఫైల్. ఒక్కొక్క కస్టమర్కి సిబిల్ స్కోర్ ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్ -1 సిబిల్స్కి ఇంత అమౌంట్ ఇస్తామనేసి ఉంటుంది. -1 సిబిల్ కూడా చేస్తాము. ఓకే. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిమమ్ టు మాక్సిమం ఎంత వరకు ఉంటుంది సార్ పర్సనల్ లోన్‌కి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనము డిపెండ్ అండ్ ప్రొఫైల్ అండి. అది కూడా ఇంతే ఉంటుందని మనం ఏం కన్ఫర్మ్ చేయలేము. ప్రొఫైల్ మన దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ చెక్ చేసి ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని కన్ఫర్మ్ చేస్తాము. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే రిక్వైర్మెంట్ శాలరీ ఎంత ఉండాలి సార్? పర్సనల్ తీసుకోవాలంటే మనము 15,000 జీతం ఉన్నా కూడా స్టార్టింగ్ చేస్తాము. ఓకే. 15,000 నుంచి ఎంత జీతం ఉన్నా మనం చేస్తాము. అది కూడా జీతాన్ని బట్టి లోన్ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. మనం ఏ ప్రొఫైల్ అనేది చేస్తామో శాలరీ మాత్రం కంపెనీ నుంచి అనేది క్రెడిట్ అవ్వాలి. 15,000 శాలరీ ఉన్నా చేస్తాము. ఓకే. లోన్ అమౌంట్ మాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చు? లోన్ అమౌంట్ మ్యాక్సిమం అంటే అది డిపెండ్ అండ్ కస్టమరు. ఒక్కొక్క కస్టమర్కి 1,00,000 శాలరీ ఉంటుంది, 15,000 శాలరీ ఉంటుంది. డిపెండ్ అండ్ కస్టమర్ అది. మనం ఓకే. లోన్ అమౌంట్ ఎంతైనా చేపియొచ్చు. అది డిపెండ్ అండ్ కస్టమర్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.